హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. రివ్యూలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా రివ్యూలోకి వెళ్తే 90s కిడ్స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీ అయితే మామ చాలా డీసెంట్ గా ఉంది అండ్ చాలా బాగుంది. చిన్న రిక్వెస్ట్, 90s కిడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మామ. ఎందుకు చెప్తున్నానో ఈ మూవీ చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అసలు ఈ మూవీ మామ థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఒక మంచి హిట్ అయి ఉండేదని నేనైతే నమ్ముతున్నా. అసలు ఈ మూవీ మామ థియేటర్ లో రిలీజ్ అయ్యి ఉంటే పక్కా హిట్ అయి ఉండేది. ఏది ఏమైనా కథలోకి వెళ్తే మన 90s కిడ్స్ స్కూల్ డేస్ మెమరీస్ అండ్ ఫ్యామిలీ అటాచ్మెంట్స్, మనం చిన్నప్పుడు ఆడే ఆటలు, గొడవలు, అల్లర్లు, చిలిపితనాలు ఇలా ఎన్నెన్నో ఒక్కసారి గుర్తు చేసుకుంటే భలే థ్రిల్ గా ఉంటుంది. మన డైరెక్టర్ ఆదిత్య హాసన్ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మూవీ స్టార్ట్ అవ్వగానే ముందే చెప్పేసిన డైరెక్టర్ కథ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దని ఆడియన్స్ కి ముందే హింట్ చేశాడు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పి కథలోకి తీసుకెళ్తాడు. 90s కిడ్స్ స్కూలింగ్ టైమ్ లో జరిగే ఒక ఫ్యామిలీ స్టోరీతో డ్రామా, కాస్త సెంటిమెంట్, కామెడీ ఇలా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా యాక్టర్ శివాజీ గారు చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అసలు శివాజీ గారు చేసిన ఈ క్యారెక్టర్ లో ఇంకో యాక్టర్ ని ఊహించుకోలేమంటే నమ్మండి. 100% శివాజీ గారు తన క్యారెక్టర్ ని ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఎలా ఉంటారో పర్ఫెక్ట్ గా చేశారు. ఇంకా వాసుకి గారు హౌస్ వైఫ్ గా పర్ఫెక్ట్ గా తన రోల్ ని ప్లే చేశారు. కొన్ని సీన్స్ లో అయితే మన అమ్మ పిల్లల కోసం ఎంత కష్టపడుతుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. వాసుకి గారు చెప్పే ఒక డైలాగ్ అయితే కన్నీళ్లు తెప్పిస్తుంది. మీరు తినే కూరల్లో ఉప్పు కారం కనిపించదు, కానీ అవి లేకుంటే రుచే లేదు, ఇంట్లో ఉన్న మేము కూడా అంతే అనే ఈ డైలాగ్ అయితే కంటనీరు తెప్పిస్తుంది. ఇలా చాలా నీట్ గా అర్థవంతంగా డైలాగ్స్ అయితే ఉన్నాయి. అమ్మ అలిగి పడుకున్నప్పుడు శివాజీ గారు తన పిల్లలతో అమ్మ ప్రేమ గురించి చెప్పే సీన్స్ చాలా బాగున్నాయి. శివాజీ గారి పెద్ద కొడుకు ప్రేమించిన అమ్మాయితో మీ ఇంట్లో లాగా మా ఇంట్లో గుడ్ మార్నింగ్ లో గుడ్ నైట్ లో ఉండవు, మార్నింగ్ అమ్మ లేచిన వెంటనే ఫ్యాన్ ఆఫ్ చేస్తే గుడ్ మార్నింగ్ చెప్పినట్టు అని చెప్పే డైలాగ్స్ అయితే చాలా ఆకట్టుకున్నాయి. శివాజీ గారి చిన్న కొడుకుగా చేసిన రోహన్ అయితే పర్ఫెక్ట్ గా చేశాడు. ఓ పక్క కామెడీ చేస్తేనే ఇంకో వైపు సెంటిమెంట్ తో చాలా బాగా చేశాడు. అండ్ కూతురిగా చేసిన వసంతిక బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా అక్కడక్కడ కాస్త ఇబ్బంది పెట్టింది. పాటలు పర్లేదు, ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే మామ ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పక్క. 90s కిడ్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.